హాయ్ ఫ్రెండ్స్, తోటకూర పప్పుని చేసుకుందాం రండి. ఇలా కొంచెం తపాలలో జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం రెడ్గా అయిన తర్వాత అదే తాలింపు వేగాక తోటకూరని యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో నేను పక్కన పెట్టుకున్నానండి. కందిపప్పు ఉడకబెట్టుకోవాలి. తర్వాత అందులో వేసాక తోటకూరను అలా ఫ్రై చేయాలన్నమాట. అలా ఫ్రై చేసాక అది కొంచెం వేగిన తర్వాత టమాటాలు 2 ముక్కలుగా కోసుకొని అందులో వేయాలన్నమాట. వేసిన తర్వాత ఇది కొంచెం వేపుకొని పక్కన పెట్టుకున్న కందిపప్పును తీసుకొని అందులో ఆ ఆకుకూరను వేయాలి. వేసాం కదా, వేసిన తర్వాత అది అలా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉన్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేయాలి. తగినంత ఉప్పుని యాడ్ చేయాలి. చేశాక కుక్కర్లో మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చేసాక దించేయాలి. కమ్మనైన పప్పు అండి. చిన్నపిల్లలకి చాలా ఇష్టం. ఇది మా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.